హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొంచెం గ్యాప్ వచ్చింది కదా వీడియోస్ పెట్టడం, కొంచెం బిజీగా ఉన్నా అండి. అంటే ఏం లేదు, కొంచెం స్టిచింగ్ లో బిజీగా ఉన్నా. ఇంకా మీకు తెలిసిందే కదా ఒక్కొక్కసారి టెన్షన్. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. మన వీడియో ఏంటంటే కొంచెం రీచ్ అవుతుంది, మనకి కూడా కొంచెం వ్యూస్ వచ్చే కొద్ది మనకి పెట్టాలని కూడా మంచి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో సపోర్ట్ చేస్తే ఏంటంటే వస్తుంది అనమాట, మనకి మంచిగా రీచ్ వస్తుంది. సో అదనమాట విషయం. హైప్ చేయడం, లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. లాంగ్ వీడియోస్ పెట్టమని కామెంట్ చేస్తుంటే చిన్న మురిసిపోట్లనే. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ నేను తిన్నాను కదా, అవి ఏంటంటే నైట్ పకోడీ చేశాడు అనమాట హరి. జనరల్ గా నేను మిగిలిపోయిందని తినే టైప్ కాదు, నాకు నచ్చితేనే తినే టైప్. అప్పటికే నాకు ఆకలిస్తుంది లేండి, అందుకే కొంచెం తినేసాను. ఇంకా అది స్ప్రే బాటిల్ నేను ఇది సిఫ్ది ఒకటి పెట్టాను అనమాట, సిఫ్ కంపెనీది కిచెన్ క్లీనర్ అది. సో కిచెన్ క్లీనర్ పెడితే అది దాంట్లో వేసి అది చాలా తిక్కుగా ఉంది. సో వాటర్ యూజ్ చేసి చేసుకోవాలని అర్థమైంది. బట్ ఏంటంటే మంచిగా స్ప్రే బాటిల్ కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదు, అది మాత్రం అర్థమైంది. కాకరకాయ ఫ్రై చేయడానికి రెడీ చేస్తున్నా. అండ్ ఫస్ట్ గిన్నెలు తీసా కదా, అవి ఏంటంటే పాలు 2 రోజులు అనమాట. 2 days మిగిలిన ఆదిత్య గాడికి బర్రెపాలు కొనుక్కుంటాం కదా మనం. కొనుక్కున్నవి ఏంటంటే 2 రోజులు కొంచెం మిగులుతాయి కదా, అడుగున కొంచెమే మిగులుతాయి, మీగడేమో తిక్కుగా ఉంటుంది. ఇంతకుముందు చాలా పడేసేదాన్ని. సో ఇప్పుడైతే మొత్తానికి వేస్ట్ చేయకూడదు అనేది మాత్రం అర్థం చేసుకున్నా. ఎందుకంటే నెయ్యి చాలా ఇంపార్టెంట్ అండి, పిల్లలకి చాలా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి కదా నెయ్యిలో. మా ఆయన ఆఫీస్కి కూడా రెడీ అయిపోయిండు. ఇంకా అంట్లు ఇంకా ఉన్నాయి, తోమొచ్చు కదా అంటే ఇంకా తేడుతున్నాడు ఇష్ట ప్రకారంగా. నీ ఇష్ట ప్రకారం మొత్తం వేసావు షింక్లో అని. షింక్లో చాలా అంట్లు లేవు కానీ ఒక 4 ఉన్నాయి, కాకపోతే పెద్ద పెద్దవి ఉన్నాయి. దోశ బ్యాటరీ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఫ్రిడ్జ్ లోంచి తీసి కొంచెం కొంచెం ఉన్నాయని చెప్పి వేసా. అండ్ పాల గిన్నెలు కూడా ఉన్నాయి, చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా అవి కూడా వేసేసరికి ఎక్కువ అయిపోయినాయి. మళ్ళీ ఇంకా నేనే పని అంతా అయిపోయినాక నేనే దొంకోవాల్సి వచ్చింది. నేను చేస్తున్నది అబ్బా ఇంతకు ముందు ఏదో పెద్ద పనిలాగా అనుకునేదాన్ని, కానీ ఎంతసేపు అని గట్టిగా 2 minutes కూడా పట్టట్లేదు. కాకపోతే మంచిదంట పెరుగు మీగడతోటి పిల్లలకి పెట్టడం అనేది. సో ఓకే, ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను అనమాట, పిల్లలకి ఇదే పెడదామని. అక్కడ 4 spoons వేసాను. ఏంటి అనుకుంటారేమో, అది మజ్జిగ పల్చగానే ఉంది. పెరుగు అయితే 1 spoon వేసామంటే సరిపోతుంది, మజ్జిగ కదా వాటర్ ఉంటాయి కదా ఎక్కువ. సో ఒక 4 spoons వేసాను అనమాట. అలాగా కాకరకాయ ఇంతకు ముందు చాలా డీప్ ఫ్రై తినేవాళ్ళం. డీప్ ఫ్రై అంటే ఆయిల్, శనగల కారం వేసాము అంటే నువ్వు ఎంత ఆయిల్ వేసినా కూడా అలా పీల్ చేసుకుంటది. బట్ ఇప్పుడు అంత డీప్ ఫ్రై ఏం తినట్లేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఉడకబెట్టాను కాకరకాయని, కొంచెం వాటర్ వేసి కొంచెం చింతపండు వేసి, కొంచెం ఆ చేదు అనేది విరిగిపోతుంది కదా, అలాగా చింతపండు వేసి ఏదో ఒకటి పొయ్యి మీద పెట్టిన తర్వాత క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ముందే అవన్నీ తుడుచుకున్నా కూడా మొత్తం ఇది కటింగ్ చేసినాక మళ్ళీ పడుతుంది. సో ఏదో ఒకటి పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత మనం క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేసాము అంటే అది ఒక పక్క వేగుతూ ఉంటది, ఒక పక్క క్లీనింగ్ అయిపోతా ఉంటది. అవి ఆల్రెడీ ఇప్పుడు నేను గిన్నెలో తీసా కదా, ఆల్రెడీ చేసిన మజ్జిగ చాలా హ్యాపీగా ఉంది మజ్జిగను చూస్తుంటే నాకు. ఎందుకంటే పిల్లలు కూడా మజ్జిగని ఇష్టంగా తింటున్నారు. ఇంకా కాకరకాయ ఫ్రై ఇప్పుడు నేను ఎలా చేస్తున్నా అంటే ఉడకబెట్టి మెత్తగా అయిపోతాయి కదా ముక్క, అలానే మెత్తగా అయితే తినలేం కదా. మళ్ళీ ఆయిల్ వేసి మనం నార్మల్గా ఫ్రైస్కి ఎలా ఆయిల్ వేసుకుంటాము హెవీగా కాకుండా, సో ఫ్రైస్కి ఎలా ఆయిల్ వేసుకుంటాము అలా ఆయిల్ వేసేసుకొని కొంచెం మీడియంగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. మళ్ళీ ముక్క బాగా గట్టిపడేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇంతకుముందు నేను ఆనియన్స్ అంటే నార్మల్గా ఫ్రైస్లో ఆనియన్స్ ఎక్కువ వేయం కదా, వెల్లుల్లి కదా ఎక్కువ యూస్ చేస్తాం. బట్ ఆనియన్స్ ఒకటేసారి ఇది ఎలా అంటే పోపు వేసిన తర్వాత ఆనియన్స్ కాకరకాయలు ఒకటేసారి వేయాలి. ఆనియన్స్ ముందేసాము అంటే మాడిపోతాయి అన్నమాట ఆనియన్స్. సో కాకరకాయలు ఆనియన్స్ ఒకటేసారి వేస్తే 2 మెత్తగా ఉంటాయి కదా, సో 2 మంచిగా వేగిపోతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత అంటే మనం ఉడకపెట్టలేదు అన్నంత ఫ్రై అయిన తర్వాత కొబ్బరి కారం వేస్తాం. మా సైడ్ బాగా చేసుకుంటారు కొబ్బరి కారం, ఇక్కడ పెద్దగా యూజ్ చేయడం నేను చూడలేదు. ఫ్రైల్లో కూడా నార్మల్ కారము లేదా ఏమన్నా వెల్లుల్లి కారం అట్లా అంటే ఈ కూరలో మనం వేసుకుంటాం కదా, దాన్నే కొంచెం ఏదో చేసి వేస్తున్నారు, అది చూసా నేను. మేమైతే ఎక్కువ కొబ్బరి కారం చేసుకుంటాం. కొబ్బరి కారం అంటే ఇది ఉంటుంది కదా, మనం ఎండుమిర్చి ఉంటాయి కదా, పచ్చి వేపకుండా ఎండుమిర్చి, కొబ్బరి, సాల్ట్, వెల్లుల్లి ఇంతే, అంతే మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా చాలా సాఫ్ట్ కాకుండా కొంచెం బరకగా. జనరల్గా ఆదిత్య అనేది తింటాడు, కాకపోతే ఏంటంటే కొంచెం ఇల్లు అప్పుడే చిమ్మాను, ఇంకా తుడుద్దామని చెప్పి నేనే పెడుతున్నా. పెట్టబోయేసరికి టీవీ పెట్టి పెట్టబోయేసరికి కరెంటు పోయింది, అంటే లైట్స్ అటు ఇటు అవుతుంది. అందుకే ఫస్ట్గా మిషన్స్ ఆఫ్ చేశాను అనమాట లోపలికి వెళ్ళాలాగా. బట్ అమ్మటే వచ్చింది, అంటే ఫ్లక్చువేట్ అవుతుంది కరెంట్, అందుకని చెప్పి మిషన్స్ ఫ్లక్చువేట్ అయ్యేటప్పుడు మిషన్స్, ఫ్యాన్స్, టీవీలు అవి అంతగా ఆన్ ఉండడం మంచిది కాదు, ఫ్యూజులు ఎగిరిపోతాయి
కదా, మళ్ళీ లేనిపోయింది గోల్ వస్తుంది. మొన్న లత మిషన్ సేమ్ ప్రాబ్లం వాళ్ళది, ఒక లైట్ వేస్తే ఫ్యూజులన్నీ ఎగిరిపోవడం అలా ఉంటది అనమాట. మిషన్ పోయింది, ఒక 3500 ఎంతో అయ్యింది. సో అందుకే కొంచెం ఫ్లక్చువేటెడ్ గా ఉన్నప్పుడు మిషన్స్, ఫ్యాన్స్, టీవీస్ అవన్నీ ఆపేసుకోవడం బెస్ట్. వాటి లోపల ఏమన్నా పోయాయి అనుకోండి, కాస్ట్లీగా ఉంటాయి ఐటమ్స్, 200 300 అవి కూడా బయట ఎదురు ఇంట్లో ఉంటారు కదా, మన ఎదురు ఫ్లాట్ లో ఉంటారు కదా, తను మాట్లాడుతుంది, అందుకే మాట్లాడుతున్నా. క్లోజ్ బోర్డ్ ఎందుకు పెట్టారు అని అడుగుతుంది, దానికి చెప్తున్నా. నేను ఈ మధ్య యూట్యూబ్ లో ఒకటి చూసానండి, తన వీడియోస్ నేను ఫాలో అవుతూ ఉంటా. ఎందుకంటే ఇల్లు నీట్ గా ఉంచుకుంటారు, చూస్తే మనకి కూడా ఇన్స్పిరేషన్ కదా నిజంగా. ఈ మధ్య ఒక విషయం చెప్పారు, ఏంటంటే అది ఇల్లు నీట్ గా ఉంటే లక్ష్మీదేవి బాగుంటది, అంటే మనకి మనీ పరంగా బాగుంటది. చూసారా, బాగా ఆస్తులు ఉన్న వాళ్ళ ఇల్లులు ఎంత నీట్ గా ఉంటాయో. ఒకవేళ గజి బిజీగా ఉన్న ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉన్నా అవి మొత్తం రోగాలకే పోతాయి అంటే సరిగా షాక్ అయిపోయానబ్బా నిజంగా. ఎందుకంటే మనది స్టిచ్చింగ్ కదా, ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత మాక్సిమం ½ అవర్, లేదు అంటే ఏదో అట్ట ఉండాలి అంటే ఒక 1 అవర్, ఆ తర్వాత ఉండదు. మళ్ళీ నేను ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత, ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుంటా. ఈ మధ్య ఇల్లు తుడవడం అయితే బెడ్రూమ్స్ కాదు కానీ, బెడ్రూమ్స్ పెద్దగా పట్టించుకోను. కానీ నేను ఎందుకు పట్టించుకోను అంటే, వీళ్ళు ఎక్కువ ఇక్కడే ఉంటారనమాట. ఇక్కడ మన హాల్లోనే ఆడుకుంటుంటారు కదా పిల్లలు, బెడ్రూమ్స్ లో పెద్దగా ఏమి ఉండరు, నైట్ పడుకోవడమే పెద్ద యూస్ చేయం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. హాల్లో అయితే ఇంకా టీవీ చూస్తే అన్ని ఇక్కడే పోస్తూనే ఉంటారు. నేను పెడతానే ఉంటా, ఒక పక్క చేస్తూనే ఉంటా, ఒక పక్క తీస్తూనే ఉంటారు. ఇంకా మనం స్టిచ్చింగ్ చేసినవి అయితే ఒక్క బ్లౌజ్ కుట్టామంటే చాలు, చుట్టూ రచ్చ అయిపోతుంది. సో నీట్ గా మెయింటైన్ చేయాలంటే ఎలా మెయింటైన్ చేయగలం? ఈ 2 కాంబినేషన్స్ లో అసలు ఇలానే మెయింటైన్ చేయాలి, అద్దంలా మెయింటైన్ చేయాలంటే మనం చేసుకుంటాం. బట్ అద్దంలా మెయింటైన్ చేయాలంటే కష్టం కదా, నాకు కొంచెం భయం వేసింది. బట్ ఓకేలే, తను ఏం చెప్తున్నారు అని కొంచెం అనలైజ్ చేసిన తర్వాత అనిపించింది, బద్ధకంగా పడుకొని ఏ పని సక్రమంగా చేసుకోకుండా అలా ఉన్న వాళ్ళకి మేబీ చెప్పుండొచ్చేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఎప్పుడు బిజీగా ఉంటాం కదా. ఇప్పుడు నేను కొంచెం మేబీ చాలా అర్జెంట్ లేనివి స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను అనుకోండి, వీళ్ళు కొంచెం గబ్బు చేశారు అనిపించింది అనుకోండి, ఎక్కువ మాక్సిమం తీసినట్టు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటా, సాన్వితోటి అట్లా తీపిస్తూ ఉంటా. కాకపోతే ఇంకా వాళ్ళు తీసినా కూడా దాన్ని నీట్గా తీయరు. ఇప్పుడు అక్కడ ఏదైనా పడేశారు అనుకోండి, ఒక పౌడర్ అనో లేదా మార్కింగ్ పీస్లో ఏదో ఒకటి పడేస్తుంటారు కదా, పడేశారు అనుకోండి, నేను కరెక్ట్గా అది తీయమంటానా అది ప్రాపర్గా తీయరు, అది నీట్గా ఏమి ఉండదు. పిల్లలు కదా, చిన్నపిల్లలు కదా. బట్ నేనైతే సాన్వికి పని చెప్తూనే ఉంటా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పువ్వుల్లో పెట్టుకొని కొంగుకి కట్టేసుకొని చాకడం నాకు అస్సలు ఇష్టం లేదండి. ఎందుకంటే నేను ఎలా పెరిగానో నా కూతుర్ని కూడా నేను అలానే పెంచాలనుకుంటున్నా, కూతుర్నే కాదు కొడుకుని కూడా. ఎందుకంటే అలా ఫస్ట్ నుంచి కొంచెంగా మనం వర్క్ చేస్తా అంటే, నేను చూపించాను కదా ఇప్పుడు, అది మజ్జిగ తాగాము ఇద్దరు. ఆదిత్య గడు కొంచెం తాగాడు, ఎక్కువ తాగడు వాడు. సాన్వికి బాగా ఇష్టం, బట్ మజ్జిగ అన్నం తింటాడు. ఆదిత్య ఉట్టి తాగమంటే తాగడు, వాడు పాలు తాగేవాడు కదా, పెద్దగా అలవాటు ఉండదు. సాన్వి అయితే నువ్వు పనులన్నీ నాకే చెప్తావు అమ్మా, ఎన్ని పనులు చెప్తావు నాకు అని చెప్తా ఉంటది ఇంకా. బట్ తప్పదు, కొన్ని చెప్పుకుంటూనే ఉండాలి పిల్లలకి. ఎందుకంటే మనం వర్క్ చేసుకునే వాళ్ళమి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉంటాం కూడా. సో పిల్లలు కొంచెం పెద్ద అవుతుంటే మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉన్నారనుకోండి, అది ఒక ప్లస్ పాయింట్. అన్నిటికి మించి పిల్లలు ఫస్ట్ నుంచే పని చేసే మెంటాలిటీ వచ్చిందంటే అది అలానే ఉంటుంది. నిజం చెప్పాలంటే నన్ను చూసుకున్న తర్వాత నాకు అనిపిస్తుంది, నేను యాక్చువల్గా ఫస్ట్ నుండి హాస్టలే నేను, అంటే 9 years ఆ ఏజ్ నుంచి. బట్ మీరు నమ్మరో, బిఫోర్ 9 years అంటే నేను 9 yearsకే హాస్టల్లో ఉన్నాను. నేను మా ఊర్లో చదువుకునేటప్పుడే పొయ్యి మీద అన్నం వండేదాన్ని. మమ్మీ ఇప్పటికీ చెప్పిద్ది, ఇప్పుడే గయ్యాల దానిలా తయారయ్యింది అని. మా వాడి ప్రేమను అసలు తట్టుకోలేమమ్మ, మా నల్ల బంగారం ప్రేమని చుట్టుబట్టి పీకుతున్నాడు ఇష్ట ప్రకారము. సో అలాగే మన పిల్లల్ని కూడా కొంచెం చిన్న అంత పెద్ద పనులు పొయ్యిలు యూజ్ చేసి వాళ్ళు అని కాదు, కానీ మన జనరేషన్కి తగ్గట్టు మనం కూడా పనులు చిన్నవి చెప్తూనే ఉండాలి. అంటే ఇప్పుడు చిన్న ఈ కరివేపాకు కట్ చేయడము, అంటే అది రెబ్బలు అవన్నీ దూసి బాక్స్లో పెట్టడము, కొత్తిమీర అవన్నీ సర్దడము, కూరగాయలు అవన్నీ సర్దడము, చిన్న పనులు, ఇల్లు చిమ్మడము. మెయిన్గా నేను చెప్పే పని ఏంటంటే, ఇల్లు చిమ్ము తుడు, అవి 2 చెప్తాను. తుడిచిద్ది ఇల్లు అంటే, ఆల్రెడీ తుడిచే ఉంటాం కదా మనం ఇల్లుని. తుడవడం అంటే మళ్ళీ మీరు ఏమనుకుంటారో,
ఊడ్చడం కాదు, ఇల్లు చిమ్మడం అంటే ఊడ్చడం, తుడవడం అంటే మాప్ పెట్టేయడం అనమాట. పెట్టేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ తుడిచే ఉంటాం కదా. సో మాప్ని తుడుచుకో బకెట్లు అక్కడ ఉంటాయి కదా, సో తడుపుకొని వచ్చి మంచిగానే తుడుస్తుంది. సో ఇల్లు తుడుచుకుంటాం కదా. ఇక ఇవి ఇంకొన్ని ఉన్నాయి ఇరిగిపోయినాక, అవి సాంబ్రాణి కడ్డీలు ఇంకొన్ని ఉన్నాయి, వాటిని మంచిగా అవి అయిపోయేంత వరకు చేస్తా. అండ్ ఇప్పుడు అయితే పచ్చికర్పూరం పెట్టేసాను ఆర్డరు, చాలా బాగుంటుందంట స్మెల్. సో పచ్చికర్పూరం పెట్టేసా అండ్ దాని మిషన్ కూడా పెట్టేసా. కాకరకాయ ఫ్రై చేసా కదా, అదే అన్నం తింటున్నా నేను. అప్పటి వరకు తినలేదు, చాలా టైమే అయిపోయింది. అప్పటికి హరి వెళ్ళాడంటేనే చాలా టైం అయిపోయినట్టు. సాన్వికి ఇంకా కలర్స్ తెప్పించండి, ఇంకా అసలు ఎప్పుడు నీకు ప్రాణం కావాలా కలర్స్ కావాలంటే నాకు కలర్సే కావాలనే టైప్. వాళ్ళు కూడా ఇంకా కొంచెం తిన్నారా, ఇంకా నిద్రపోయారు ఇద్దరు. ఇంకా నిద్రపోయిన తర్వాత నేను వచ్చా. కుక్కలాగా వాసన చూసే టైప్ అండి నేను, ఏమనుకోవద్దు. పెరుగు తోడుకుందనమాట, ఎంత చక్కగా తోడుకుందో చూడండి. నేను అప్పటికి వాటరే పోసాను, అంటే బాగా చిక్కగా పాలు కూడా కాదు, గట్టి పాలు కూడా కాదు, అది వాటరే పోసాను. సో నేను ఇందాక 4 స్పూన్స్ ఎందుకు వేసారు అని అడుగుతారేమో, అది మజ్జిగ అనమాట, కొంచెం వాటరీగానే ఉంటుంది, అందుకనే కొంచెం 4 స్పూన్స్ వేసా. అంటే తోడుపెట్టినప్పుడు, నేను ఇప్పుడు తోడుపెట్టినాయి అనమాట. ఈ వీడియోలోనే స్టార్టింగ్ లో తోడుపెట్టా కదా, నైట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ తోడుకుంది అది. ఇంకా మనకి కాఫీలు టీలు ఎన్ని కొంటామో ఎన్ని చేస్తానో, కానీ పట్టుకుంటాం కదా మనం, దాన్ని ఏమంటారు, పట్టుకుని వేడికి కాలకుండా పట్టుకుంటా కదా, దాన్ని ఏమంటారు గుర్తురాట్లా మేము. అది మాత్రం ఎన్నిసార్లు అనుకుంటానో బయటికి వెళ్ళినప్పుడు తెద్దామని, ఎందుకంటే ఆన్లైన్లో అది ఎక్కువ ప్రైస్. ఆన్లైన్లో ఏవైతే దొరుకుతాయో అవి మాత్రమే స్పాట్లో పెడతా, బయట నుంచి తెచ్చుకునే ఏవైతే ఉంటాయో అవి మాత్రం చాలా ఎప్పటికో ఇంకా బయటికి వెళ్తే గుర్తొచ్చినప్పుడు, ఎందుకంటే పర్టికులర్గా దానికోసం వెళ్ళాం కదా, ఎమర్జెన్సీ కాదు కదా అది. సో దానికోసం అంటే వెళ్ళినప్పుడు మాత్రమే తీసుకొని వస్తా. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయాలి, ఈ బ్లౌజు స్టిచ్ చేయాలి అంటే అది టెస్టింగ్ బ్లౌజ్. యాక్చువల్గా టెస్టింగ్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ కూడా కొంచెం పెద్ద సైజు బ్లౌజే ఉంది. ఫస్ట్ వాళ్ళ పెద్దమ్మ కుట్టించుకున్నారనమాట మన దగ్గర, తను కూడా టెస్టింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నారు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్తా కదా, మనం ఎంత పెద్ద తోపైన అయి ఉండొచ్చు, అంటే నేను తోపని కాదు, తోపైన అయి ఉండొచ్చు, కానీ న్యూగా స్టిచ్ చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక బ్లౌజ్ ఇచ్చి చూసుకుంటేనే బెటర్ అనే చెప్తాను నేను కూడా. ఒకవేళ వాళ్ళు చాలా మంది ఏంటంటే ఆల్రెడీ తెలుసుంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కుట్టించుకోవడం అవన్నీ చూసుంటారు కదా, చాలా చాలా ఇయర్స్ నుంచి, ఇప్పుడు 3 years నుండి ఉన్నవి అలాగా స్టిచ్ చేసింది వాళ్ళు చూస్తుంటారు కదా, ఒకటేసారి తెస్తారు ఒక 7-8 బ్లౌజెస్ అలాగా. ఒకటి బ్లౌజ్ కుట్టియనా అంటే వద్దు, మొత్తం కుట్టియమనే అంటారు. నేను అప్పటికి ఆప్షన్ అడుగుతా, ఒకటి స్టిచ్ చేసి ఇస్తే మీకు ఏమన్నా చేంజెస్ ఉంటే చెప్తారు కదా అంటే, పర్లేదండి మహా అంటే లూజర్ టైట్ ఉంటుంది. సో నేను ఆల్మోస్ట్ కస్టమర్స్కి వేసుకొని చూడమనే చెప్తాను, వేసుకొని చూసిన తర్వాతే తీసుకెళ్ళమని చెప్తా. ఎందుకంటే అది మళ్ళీ చిన్న లూజ్ ఉన్న టైట్ ఉన్న మళ్ళీ టఫ్ అయిపోతుంది కదా. అలాగా ఆన్లైన్ కూడా అంతే, మ్యాక్సిమం 3:30 అట్లాగా రమ్మని చెప్తాను. నేను ఆ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటా. 3:30 యాక్చువల్గా నాకు లాగిన్ టైం అది. కాకపోతే ఏంటంటే లాగిన్ టైం అయినా కూడా నాకు పర్లేదు, ఒక 5-5:30 వరకు నేను మేనేజ్ చేయగలుగుతా. ఎందుకంటే అప్పటి వరకు అక్కడ ఆఫీస్కి వచ్చి ఉండరు అనమాట, యూఎస్ బేస్డ్ ప్రాజెక్ట్ కదా మనం చేసేది. సో అప్పటి వరకు అక్కడ మనకి వాళ్ళు క్లయింట్స్ వచ్చి ఉండరు ఆఫీస్కి. సో 5:30 వరకు నేను మేనేజ్ చేస్తా. 5:30 తర్వాత ఏమవుతుందంటే ఫుల్ హడావిడి అయిపోతుంది అనమాట. ఎందుకంటే మెయిల్స్ చెక్ చేసుకుంటూనే ఉండాలి. హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా తెలుసా, ఆ రోజు ఫెస్టివల్ తొలే కదసి. నిజం చెప్పాలంటే ఆ రోజు ఫెస్టివల్ అని నాకు అసలు గుర్తులేదు, ఎంత పిచ్చి మొహం దాన్న నేను. అందుకే బ్లౌజ్ ఇస్తానని కమిట్ అయ్యా, అందుకే ఒక్కటే బ్లౌజ్ కట్ చేస్తాను, నాకు అసలు కుట్టాలని లేదన్నమాట. ఇంకా వర్క్కి కస్టమర్స్ వచ్చారు, వర్క్కి శారీ తీసుకొచ్చారు. అంటే ఆల్రెడీ వాళ్ళవి నా దగ్గర ఒక 6 శారీస్ వరకు ఉన్నాయి, వర్క్ చేయాల్సినవే 6 శారీస్ ఉన్నాయి. సో ఆ 6 శారీస్తో పాటు ఇది కూడా చేసేయని తీసుకొచ్చారనమాట. పక్కనే ఉంటారు, మనకి దగ్గరలోనే ఉంటారు, వాళ్ళ పాప మనకి దగ్గరలో ఉంటారు. బట్ వీళ్ళందరూ ఇక్కడ నుంచి కాదు, ఆంధ్ర నుంచి వచ్చారండి. ఆంధ్ర నుంచి వచ్చి వాళ్ళ చెల్లెలు ఇక్కడ వేయించుకుంటుంటే అవి చూసి ఆంధ్ర నుంచి వచ్చి మరి వచ్చినప్పుడు తీసుకొస్తారనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఎంతైనా మనం ఆంధ్ర బ్యాచ్ కదా, ఆంధ్ర వాళ్ళని చూస్తే చాలా ఫెమిలియర్గా అనిపిస్తుంది. అంటే ఆంధ్ర వాళ్ళంటే మాక్సిమం నాకు తగిలే వాళ్ళందరూ వైజాగ్, విజయనగరం అంత దూరంలో ఉంటారు. ఈ ఒంగోలు ఈ నియర్ బై చాలా తక్కువ. ఒంగోలు, ప్రకాశం డిస్టిక్, నెల్లూరు వాళ్ళు కూడా ఉన్నారు. నెల్లూరు వాళ్ళు కూడా మన కావ్య నెల్లూరే.
సో అలా బట్ చూసినప్పుడు అబ్బా మన దగ్గర నెల్లూరా అనిపిస్తుంది. అంటే ఈ ఫీలింగ్ ఎవరికి ఉంటుందంటే ఊరు నుండి దూరంగా ఉంటాం కదా, సో ఊరు నుండి దూరంగా ఉన్నప్పుడు కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది, అబ్బా మన ఊరోళ్ళేనా మన సైడ్ వాళ్ళేనా అని అనిపించింది కొంచెం. ఇప్పుడు మనం కూడా తెలంగాణ అయిపోయాం, మన ఆధార్ కార్డు కూడా తెలంగాణలోనే ఉంది. సో మనం ఇప్పుడు బస్సు ఇక్కడ ఫ్రీ అక్కడ కూడా ఫ్రీ. నేను బస్సు ఎప్పుడు ఎక్కలేదు తెలంగాణలో. ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒకటి ర్యాపిడో లేదంటే హరి, ఈ రెండు. మా ఆయన కానీ ర్యాపిడో కానీ బస్సు ఎప్పుడు ఎక్కలేదు. బట్ ఆంధ్రాలో బాగానే యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు తెలంగాణది కూడా వచ్చింది కాబట్టి మనకి ఆధార్ కార్డు తెలంగాణలో కూడా యూజ్ చేద్దాం. ఆంటీని తీసుకొని వెళ్ళాలి. ఆంటీకి అయితే బాగా తెలిసి బస్ నంబర్స్ అవన్నీ పెద్దగా తెలియదు నాకు. అంటే బస్ నంబర్స్ తెలియదు, ఇవన్నీ పక్కన పెడితే పిల్లలు తీసుకొని వెళ్ళాలి కదా, రిస్క్ తీసుకోలేము నడిచి. అలాగా చెప్పాను కదా ఆల్రెడీ మీకు తొలే కదా అని. సో స్ట్రైటింగ్ చేసేసుకున్నా. స్ట్రైటింగ్ చేస్తేనే ఆ మాత్రం ఉంటుంది నా జుట్టు. నిజం చెప్పాలంటే ఈ మధ్య చాలా ఊడిపోయిందండి నా జుట్టు. నేను చెప్పాను కదా ఆల్రెడీ చిన్న యాక్సిడెంట్ అయ్యిందని. అప్పుడు బాగానే ఉంది, ఆ ఎదురుపల్లి బాగానే ఉంది. ఎంతంటే దువ్వితే ఒక గుప్పెడి నిండా హెయిర్ వచ్చినంత ఊడుతుంది. ఇప్పటికి కూడా ఊడుతుంది. ఎందుకు అని అంటే నేను మళ్ళీ రీసెర్చ్ చేసేదాన్ని. గూగుల్, ChatGPT, యూట్యూబ్ అన్నిట్లో సెర్చ్ చేస్తే అప్పుడు అర్థమైంది ఏంటి అంటే రీజను మనకి ఏదైనా మేజర్గా ఏదైనా ఉంటే, దెబ్బ తగిలితే, లేదంటే మనం ఏమైనా డిప్రెషన్లోకి వెళ్తే, లేదంటే ఫిజికల్గా ఏమైనా మేజర్గా దెబ్బ తగిలినప్పుడు అలా ఒక 3 months ఆర్ 6 months పాటు చాలా హెవీగా హెయిర్ ఫాల్ అనేది ఉంటుందంట. ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది, అది పర్లేదు అన్నారు. నా హెయిర్ ఫాల్ అవుతుంది కానీ నేను అంతగా పట్టించుకునే టైప్ కాదు. ఎందుకంటే నేను ఎవరికైనా అదే చెప్తా, జుట్టు ఊడిపోతుందంటే జుట్టు పోయేది పోతూ ఉంటుంది, వస్తూనే ఉంటుంది. నా హెయిర్ మరీ సన్నగా ఉండదు, పైగా కర్లీ హెయిర్ కదా, సో సన్నగా కనిపించదు, దుగ్గులాగా ఉంటుంది. అంటే ఇలా తలస్నానం చేసి నెక్స్ట్ డేకి ఇలా పుట్టపర్తి సాయిబాబాకి వచ్చినట్టు వస్తుంది నా జుట్టు. స్ట్రైట్నింగ్ అని చేసుకోకపోతే చాలా చిక్కుబడిపోతుంది. అందుకే నేను స్ట్రైట్నింగ్ ఎక్కువ చేసుకోవడానికి ఇష్టపడతా. స్ట్రైట్నింగ్ చేశాను అనుకోండి కొంచెం మెయింటైన్ చేయొచ్చు నా హెయిర్ని. స్ట్రైట్నింగ్ చేస్తే నా మాత్రం ఉందన్నమాట నా జుట్టు. స్ట్రైట్నింగ్ చేయకపోతే ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ పెద్ద బుట్ట వచ్చినట్టు వస్తుంది. టెంపుల్కి వెళ్ళాం, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పాను కదా మనకి రాతుంది అనుకోండి, అది తిరుపతి అయినా సరే, హైదరాబాద్లో ఉన్న టెంపుల్ అయినా సరే, మనకి పిలుపు ఉందంటే మనం వెళ్ళిపోతాం. అలాగా వేణుగోపాల స్వామి టెంపుల్ ఇది. నేను ఎక్కువ వీడియోస్ కూడా తీయలేదు, నాకు ప్రశాంతంగా అలా కూర్చుందాం అనిపించింది. చాలాసేపు ఉన్నాం టెంపుల్లో, అలాగ కూర్చుందాం అనిపించింది నాకు. అందుకనే జస్ట్ ఇది స్టార్టింగ్ వెళ్ళినప్పుడు హరి టెంకాయ తేయడానికి వెళ్ళాడు. నేను అక్కడ కొబ్బరికాయ అంటారు, మీరు మేము టెంకాయ అంటాము, మళ్ళీ రాంగ్ కాన్వర్సేషన్ వస్తుందేమో. సో కొబ్బరికాయ తీసుకురావడానికి నాకు ఇప్పుడు చూస్తున్నా కూడా ఎంత ప్రశాంతంగా ఉందో. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. మేము ఇంత ముందు కూడా టెంపుల్కి వెళ్ళాం, అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళాం. అదేంటంటే మరీ మెయిన్ రోడ్లో ఉంది. అంత మెయిన్ రోడ్లో ఉండడం వల్ల చిన్నగా ఉంది, దేవుడు ముందే మనం కూర్చోవాలి, పంతులు కూడా అక్కడే ఉంటారు. బట్ ఇక్కడ టెంపుల్ అలా లేదండి, ఓపెన్ స్కై ఉంది. అసలు ఎంత నచ్చిందో నాకైతే, పిచ్చ నచ్చింది. అంటే ఆ పీస్ఫుల్గా పల్లెటూరులోనే ఉంటుంది అనుకునేదాన్ని, అక్కడ బాగా నచ్చింది. నాకు వీలైనప్పుడల్లా వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయిపోయా. మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాకంటూ కోరికలు ఏమి లేవు, ఈ లైఫ్ ఇలాగే సాగిపోతూ ఉంటే చాలు. నిజం చెప్పాలంటే ఒక్కసారి ఏదో కోట్లు అవసరం లేదు, లక్షలు అవసరం లేదు. నేను ఇప్పుడు చేస్తున్న వర్క్ నేను కంటిన్యూ చేయగలగాలి అంటే నాకు ఓపిక ఉండాలి. కస్టమర్స్ వస్తారు, కస్టమర్స్ మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేనంటే చాలా ఇష్టపడతారు నా కస్టమర్స్ అందరూ కూడా. సో చాలా నమ్మకం ఉంది నాకు. అది ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు. సో అది ఓకే. అండ్ నాకు ఓపిక ఉండాలి. ఈ మధ్య ఫ్రస్ట్రేషన్ బాగా ఎక్కువైపోతుంది. ఎందుకు ఎక్కువైపోతుందంటే, నేను హడావిడిగా నాకు ఖచ్చితంగా కావాలన్నారు అనుకోండి, నేను హడావిడిగా స్టిచ్ చేస్తానా, వాళ్ళ టైంకి వచ్చి తీసుకోకుండా నేను నెక్స్ట్ డే తీసుకుంటాను అనుకోండి, ఎత్తి కొడదాం అనిపించింది. నిజంగా నాకు ఎంత కోపం వచ్చిందో. నేను ఎంత హడావిడిగా స్టిచ్ చేసి పిల్లల మీద కసురుకుంటూ అలా చేస్తానా, వాళ్ళేమో రాకపోతే. నేను అంత హడావిడిగా స్టిచ్ చేసినందుకు కూడా నాకు బాధ లేదు. నేను నెక్స్ట్ వెళ్ళింది ఇక్కడికి అనమాట. ఈ ఏరియా ఎక్కడ ఉందంటే IDPL డిమార్ట్. ఇది మీరు ఎవరైనా అక్కడికి వస్తారంటే కామెంట్ చేసేయండి. IDPL డిమార్ట్కి ఎంత పీస్ఫుల్గా ఉందండి. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఓపెన్ స్కై. అక్కడ కూడా నాకు అలాంటిది ఈ మధ్య రెస్టారెంట్స్కి ఇలా బయట వెళ్ళడం మానేసాము, అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేశారనమాట. చాలాసార్లు వెళ్ళాము ఈ రీసెంట్ డేస్లో. ఇంకా 12 దాటిపోయిన తర్వాత ఇంకా సండే వచ్చింది కదా, బిర్యానీ తీసుకొచ్చాడు హరి. మండి అనుకుంటా, మేబీ మండి తీసుకొచ్చాడు. ఇంక ఈ బ్లౌజ్ స్టార్ట్ చేసా. నిజంగా బిర్యానీ తిని, అది కూడా బయట బిర్యానీ. నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి, ఈ మధ్య ఇంట్లో చేసిన బిర్యానీ తిని
మనం నార్మల్గానే వర్క్ చేయగలము. అదే బయటికి వెళ్ళి మీరు బిర్యానీ కానీ ఏమైనా తినండి, మనం అసలు వర్క్ చేయలేకపోతున్నాము. మేబీ మిగిలిపోతుందని ఎక్కువ తింటున్నామా, లేదంటే ఆ ఆయిల్ వల్ల అంత హెవీనెస్ అనిపిస్తుందా తెలియదు. కానీ ఈ మధ్య నేను రీసెంట్గా చాలా టైమ్స్ చేసా బిర్యానీ, మోస్ట్లీ వీక్లీ వన్స్. అంటే బయట పెట్టకుండా ఉండడానికి ట్రై చేస్తున్నా నేను మ్యాక్సిమము. బట్ ప్రతిసారి తెప్పించుకోకుండా ఏముండం. కానీ హరి తీసుకొచ్చాడు కదా, ఆ రెస్టారెంట్ది కిచెన్ కూడా ఓపెన్ లోనే ఉంటది. మండిది కిచెన్ కూడా ఓపెన్ లోనే ఉంటది. మనకి క్లియర్ గా తెలుస్తుంది అనమాట. కొంచెం నమ్మకం ఆ రెస్టారెంట్ మీద. బట్ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటుంటేనే కొంచెం భయం వేస్తుంది ఈ మధ్య. అంత పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అలా ఉన్నాయని బ్లౌజ్ కుట్టడం తప్పట్లేదండి. ఎందుకు తప్పట్లేదంటే నిజానికి మార్నింగ్ నుండి చాలానే వర్క్ అయిపోయింది అండ్ చాలానే తిరిగాము. మొత్తము టెంపుల్కి వెళ్ళాము అండ్ రెడీ అయ్యాము. చాలా వర్క్ అయిపోయింది కానీ తిరగడం కూడా ఎక్కువైంది. మళ్ళీ బిర్యానీ తిన్నాం కానీ బట్ స్టిల్ అది ఆ రోజు ఇవ్వాల్సిన బ్లౌజ్, ఫెస్టివల్ రోజే ఇవ్వాల్సిన బ్లౌజ్ ఆమె ఎలాగో అడగలేదు. టెస్టింగ్ బ్లౌజ్ అని చెప్పాయి కదా, మొత్తానికి మనం టెస్ట్ పాస్ అయిపోయాము. మళ్ళీ బ్లౌజులు తీసుకొచ్చారు ఈమె. ఇక్కడ శాన్విస్ వాళ్ళ స్కూల్ దగ్గరే ఉంటారంట వీళ్ళు. సో వచ్చారు, వచ్చి వేసుకొని చూసి కొంచెం లూజ్ ఉందమ్మా అని ఒక 1/2 ఇంచ్ స్టిచ్ చేయించుకున్నారు. మళ్ళీ తీసుకొచ్చారు. అంటే బ్లౌజులు తీసుకొచ్చా ఒక స్టిచ్ చేయించుకున్నారనమాట. ఒక మూవీ పెట్టా, మీరు చూస్తా అంటే నేను అది మళ్ళీ సెర్చ్ చేసేసి మీకు చెప్తా. మనం ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోయాం కదా, లవ్ స్టోరీస్ కంటే కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మూవీస్ ఎక్కువ చూడాలనిపిస్తుంది. అసలు నిజంగా ఎంత బాగుందంటే అండి మూవీ, ఎంత అంటే చాలా బాగుంది మూవీ. మార్నింగ్ వరకు నేను మూవీ వీడియోలో చూపిస్తాను నేను ఏ టైం వరకు మేల్కున్నాను. నేను స్టిచ్ చేస్తుంది 2 బ్లౌజెస్ చేశాను. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను కదా తనది, ఆ ఆంటీది చేశాను. ఆ నెక్స్ట్ మన విజయది చేసా, యూట్యూబ్ కస్టమర్దే. విజయ అంటే గుర్తొచ్చింది. అసలు అయిపోయినాయి అని నేను చెప్పలేదండి. పాపం అడగలేదు, నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకో అనో ఏం పడు పాపం. అసలు నాకు నిజంగా ఎంత నచ్చుతుందండి విజయ. మీకు చూపిస్తా ఒకరోజు వీడియోలో నాకు ఎంత నచ్చుతుందో. ఇప్పుడు అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన డేస్ నుంచి అంటే 1.5 year నుండి చాలా రెగ్యులర్ కస్టమరు, చాలా స్టిచ్ చేయించుకుంటారు. అన్ని బ్లౌజెస్, లెహెంగా బ్లౌజెస్ అండ్ చాలా చిన్న పిల్లలవి చాలా స్టిచ్ చేయించుకుంటుంది. కానీ స్టిచ్ చేయించుకుంటుందని ఎక్కువ స్టిచ్ చేయించుకునే వాళ్ళు నా ఫేవరెట్ కస్టమర్ ఉన్నారు. కానీ మాట్లాడే పద్ధతి చాలా రెస్పెక్ట్ఫుల్గా అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నాకు అది బాగా నచ్చుతుంది. అంటే ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లో ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది. నిజం చెప్పాలంటే కొంతమంది ఇప్పుడు తప్పుగా అనుకోవద్దు, హస్బెండ్స్ కూడా వస్తారు కదా, కొంచెం నాకు అనీజీగా అనిపిస్తుంది. ఎందుకు అనీజీగా అంటే ఇప్పుడు వీళ్ళు ట్రయల్ చేయడం, వాళ్ళు దగ్గరకు పిలుచుకొని అట్లా ఉందా ఇట్లా ఉందా అలాగా, ఇంకా కొంచెం అనీజీ అనిపిస్తుంది నాకు. మిర్రర్లో చూసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఫ్రాక్స్ కాదు, బ్లౌజెస్ అలాగా వేసుకున్నప్పుడు బాగుందా వెనక అంటే హస్బెండ్స్ వచ్చి కూడా కొంతమంది అయితే ఇంకా హస్బెండ్ బ్యాక్ కొంచెం ఇలా ఉంది అలా ఉందని హస్బెండ్ చెప్తుంటే, అంటే సైజ్ బ్లౌజ్ లో చేంజెస్ ఉంటాయి కదా కొన్ని, అవి హస్బెండ్స్ చెప్తుంటే నాకైతే నిజంగా ఫుల్లీ ఆక్వర్డ్ అనిపిస్తుంది అండి. నేను ఆ టైప్ కాదు. అంటే నేను అవి అలాగా మేనేజ్ చేయలేను. ఫస్ట్ థింగ్, ఈవెన్ మా ఆయన కూడా డ్రెస్ వేసుకున్నానంటే బాగుంది మాదిరి అంటే బాగుంది, ఒకవేళ ఏమైనా నెక్ డీప్స్ అలా ఉంటే చెప్తారు, బట్ ఓకే. బట్ ఇలా అంటే పబ్లిక్ లో కాదు, అలాగా అలా ఉంటే బాగుంటది అనిపిస్తుంది నాకు కొంచెం. బట్ విజయ వాళ్ళ హస్బెండ్ కానీ విజయ కానీ నాకు చాలా నచ్చుతారు. మన మీద చిన్న పిల్లే, ఒక బాబు కూడా ఉన్నాడు, ఒక చిన్న బాబు. సో నాకు అందుకే ఎందుకో తెలీదు, అంటే ఏదో ఇలా ఉంటారని అలా ఉంటారని మన ఫేవరెట్ కస్టమర్స్ కాదు, కానీ చూడంగానే ఒక పాజిటివ్ వెరీ పాజిటివ్ వైబ్ వస్తుంది. తనని చూస్తేనే చాలా నచ్చుతుంది నాకు. ఇదన్నమాట, మొత్తానికి బ్లౌజ్ అయిపోయింది. నేను అసలు కంప్లీట్ చేస్తానా లేదా, చాలా స్లోగా స్టిచ్ చేద్దామా వద్దా అన్నట్టు. కొంచెం పెద్ద సైజ్ది కదా, టైం కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. మీరు పెద్ద సైజ్ బ్లౌజులకి ఎక్కువ ఛార్జ్ చేస్తారా అమౌంట్? నేనైతే ఛార్జ్ ఏం చెయ్యట్లేదు ప్రజెంట్, ఎందుకంటే మళ్ళీ సైజుని బట్టి కొంచెం ఫీల్ అవుతారేమో, మీది పెద్ద సైజ్ కదా, నేను అందుకని ఎక్కువ ఛార్జ్ చేశానంటే. కానీ టైం టేకింగ్ దీనికంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. కొంచెం ఒక 50 అటు ఇటు తీసుకోవచ్చు, బట్ నేనైతే తీసుకోను. మాక్సిమం కాదు అసలు తీసుకోలేదు ఇప్పటి వరకు. మీది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందుకని నేను ఎప్పుడు ఛార్జ్ చేయలేదు. ప్యాటర్న్ బట్టే ఛార్జ్ చేస్తాను అనమాట. క్లాత్ మాత్రం సరిపడినంత ఇస్తే బాగుంటుందండి, ఇంకేం అవసరం లేదు. నాకు అదే బాధ, నువ్వు ఎంత పెద్ద 46,
47-48 సైజ్ వరకు కూడా నేను స్టిచ్ చేసా. బట్ ఏంటంటే 48 కాదు, నడుమే 42 ఇంచెస్, నడుము చెస్ట్ కాదు, నడుమే 42 ఇంచెస్ ఉన్నాయి. చాలా స్టిచ్ చేసా కానీ కొన్ని, చాలా కాదు కానీ కొన్ని చేసా కానీ అది కరెక్ట్గా ఉందనుకోండి ఫ్యాబ్రిక్, మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను కదా, ఇదే జియాద్ అనమాట. ఇవి నేను ఆ మూవీ చూడనా లేదంటే ఇవి స్టిచ్ అయినా, నార్మల్గా ఏంటంటే చేస్తాను ఫాస్ట్గా, బట్ అప్పుడు మన బాడీ సపోర్ట్ చేయండి అంటుంది. బట్ విజయాది కూడా పాపం చాలా డేస్ అయిపోయింది, అందుకని చెప్పి నేను అసలు అప్పుడు స్టిచ్ చేసి ఇప్పుడు ఎందుకు చెప్పలేదో కూడా నాకు వీడియో చూసుకుంటుంటే నాకు అసలు అర్థం కావట్లేదు, పక్కన పెట్టేసినా. ఇంకా ఈ వీడియో వాయిస్ ఓవర్ అయిపోగానే చెప్పాలి విజయకి అయిపోయినాయి తీసుకోమ్మా అని చెప్పి. అండ్ ఇంకోసారి చెప్తున్నా, మన వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు. కొంచెం రీచ్ అంటే లైక్ చేయడం కూడా, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా, కొంచెం హైప్ ఉంటది అన్నమాట వీడియో. ఇంకా అప్పటికి ఎంతసేపు మేల్కున్నాను, నేను స్టిచ్చింగ్ చేసిన తక్కువ, మేల్కుంది ఎక్కువ. విజయ బ్లౌజ్ వరకు స్టిచ్ చేశాను. ఇంకా మూవీ చూస్తూ సోఫాలో పడుకోన్నా. సో ఇంకా పడుకొని ఇంకా మూవీ అయిపోయింది. మూవీ అయిపోతే లైట్స్ ఆఫ్ చేశాను. లైట్స్ ఆఫ్ చేసి బయటికి చూడగానే అసలు షాక్. అంటే ఆ రూమ్ లో బయట ఓపెన్ లో ఉంటది అనమాట విండో. ఇంకా బాల్కనీలోకి వెళ్ళి చూడగానే పిచ్చ షాక్ అయిపోయా. తెల్లారిపోయింది, అందరు లేస్తున్నారు. ఇంకా చూడండి అసలు ఏదైనా స్టిచ్ చేసి అంతసేపు మేల్కుంటే బెస్ట్. ఇది నిద్రపోయి లేచాక అనమాట ఈ వీడియో. ఇక ఎప్పుడు 1 గంటకి ఏమో లేచినట్టున్నాము. ఇదన్నమాట మా పరిస్థితి. ఇంకా టీ తీసుకొచ్చాడు మా ఆయన. ఏం చెప్తా తెలుసా, ఎంతసేపు మేల్కున్నా నేనంటే, అంతసేపు స్టిచ్చింగ్ చేయకపోతే ఏం పోయింది, నెక్స్ట్ డే చేసుకోవచ్చు కదా అని ఒకటేసారి ఎందుకు లేచానంటే, ఫెస్టివల్ సాటర్డే వచ్చింది కదా, సో సండే రోజు కదా ఇది, పిల్లకి ఎలాగో స్కూల్ కూడా లేదు, కొంచెం పీస్ఫుల్ గా ఓకే అన్నట్టు ఇంకా మేల్కున్నానా. ఆ మూవీ ఏంటో ఒక మందులాగా అడిక్ట్ లాగా అయిపోయిందండి నిజంగా నాకు. నేను అదే అనుకున్నా, మూవీ కోసం ఇంత పని చేస్తున్నా అని చెప్పి. ఇక టీ పెట్టుకొని వచ్చాడు. ఇంకా అన్ని స్లో. సండే అంటేనే తెలుసు కదా మీకు, వర్షం వస్తుంది మంచిగా బయట. ఇంకా ఆఫ్టర్నూన్ అయింది కానీ అది మార్నింగ్ లాగే అనిపిస్తా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇదన్నమాట మన సిచ్యువేషన్. ఇంకా ఆ టైం వరకు మేల్కుంటే మరి హెల్ప్ చేసేయండి.